సరిపోతా శనివారంలో ఇప్పుడు ఫ్యామిలీ కోసం త్యాగమే కాదు కామెడీ కూడా చేస్తామంటూ ఒక ఫ్యామిలీ ప్యాక్ లాంటి స్కిట్ తో మన ముందుకు వచ్చేస్తున్నారు సూపర్ సద్దాం along with యాదం రాజు and team. So let's welcome them. చాయ్ తీసుకురా. చాయ్ అండి? ఓకే అండి. అల్లం పెట్టుకురమ్మంటారా దాంట్లో కొంచెం? మనకు అల్లం ఏమద్దు, నార్మల్ చాయ్ తీసుకో. కాఫీ ఏదో చాయ్. పని పాట లేకుండా కష్టపడి బుగ్గులేస్తుంటే ఛాయ తీసుకురా. ఛాయ పాపం దడుచుకున్నట్టున్నాడు. వేసిన తర్వాత కూరగాయలు పోయి వంకాయ వండియాలా. ఏమైంది? నా మొగుడు చాయ్ పెట్టు అన్నాడు. అమ్మా నా బిడ్డలు చాయ్ పెట్టమంటారా? వానికి ఎంత ధైర్యం ఉంటే నా మొగుడు చాయ్ పెట్టమంటాడే? నీ మొగుడి కాదే, నీ మొగుడే. నీకేమైంది? నీ మొగుడు సంసారం చేయబడ్డాడు. అయ్యా మనకి చేతగా అని చెప్తున్నానమ్మా. లోపడి పోర్రి, నేను ఏదో ఒకటి చేసుకుంటా. సరేనా? సరే. ఏమండి ఇట్లండి, ఇంత అవుతుంది, ఏం చేస్తారు? పిల్లల్ని సంసారం పంపించి సంసారం చేయాలి అన్నీ. అది వాళ్ళు వచ్చినప్పుడు చెప్పాలండి. నీ లెక్క సంసారం విడగొట్టద్దు, కలపాలా. నేను విడగొడుతున్నా సంసారం. విడగొడుతున్నావు నేను, లేకపోతే సంసారం మీదకి వచ్చేదే కాదు. చూసా ఎట్లా చేస్తావు నువ్వు సంసారం? ఇద్దరు బిడ్డలు తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నాడు కాదు, సంసారం చేసి చూపి నాకు. అది అట్లా కాదే అన్నా, దాన్ని ఈడు దీనే ఎత్తలే అది ఎత్తనారా? అది నరుకుతుందాన్ని. అట్లా కాదన్న, కూలో మాట్లాడితే అవుతుంది. ఇగో నా పెళ్ళం వచ్చింది, నీ పెళ్ళం వచ్చింది, పుట్టింటికే కదా వచ్చింది, మాట్లాడదాం దాన్ని చంపుడే. దాని చంపుడే వద్దు. అత్త ఎవరి బిడ్డ? సిగ్గు శరం లేకుండా నా ఇంటికి వచ్చిర్రు. కుక్కలు బతుకుతున్నారు రోడ్ల పైన, నా ఇంటికి ఎందుకు వచ్చి బతుకుతుర్రు? సిగ్గు శరం లేకుండా వస్తుర్రు నా ఇంటికి. అల్లుళ్ళు వచ్చిండ్రు. నాకు తెలుసు. అయ్యో అమ్మా, అల్లుడు వచ్చిరా నాకు తెలుసు. చెప్పండి అల్లుడు, దేనికి వచ్చిర్రు? బస్సుకు వచ్చినాం. ఏంట్రా ఎట్టకారమా? నువ్వు ఒకటి సంబంధం లేకుండా మాట్లాడతావు. అత్త ఏం లేదు, నువ్వు లోపడుకో, మామతో మాట్లాడు. ఏమైంది అట్లా కొడుతుంటే? ఏమన్నావా? అల్లులు ఇవన్నీ మనకు రోజు కామన్. కానీ టిఫిన్ తీసుకురా. వస్తుందా మామదా? తిందాం. కరెక్ట్ తినే టైంకి వచ్చినాం. ఏం కావాలండి? టిఫిన్ తీసుకురా. అల్లుళ్ళు వచ్చారు. ఇగో కొంచెం తిందాం, కొట్లాటలు వద్దు. హడి దాన్ని నరుకుతా. పిల్లాన్ని చంపేస్తారా? అన్నా నీకు దమకరమే, ఎవరి మీద పోతున్నా అర్థమైతే లాగు. నీ మాట అత్త, నువ్వు అత్తవా బొత్తవా? నీ బిడ్డను పంపి నీకు చేత కదా, మిడిగుడ్లు ఇట్లా చూస్తున్నావు లప్పకన్నా పంపుతుందాన్ని. అత్తనాన్ని మాట్లాంటావరాను. కాదు, నువ్వు ఇంతసేపు ఏమో అత్తను చంపుతుంది అని చెప్పి నా ముంగట నా సంసారం కొంప ఊల్చిరమ్మా. ఏమమ్మా కుష్బమ్మ, సిగ్గు శరం నెలలో వచ్చి ఏమనలేమమ్మా ఇంటి పక్క నుండి. రేస్మక్క, నేపు నీ సంసారం ఇట్లా ఊకుంటావా? ఎవరో కోరుకోవా? చెప్పే చెప్పు. నువ్వు ఆగు, నేను మాట్లాడతావు. మాట్లాడుకుందాం. కొంచెం పప్పేయ్. ఇప్పుడు అవసరమా?
టైం అంటే సరసలేదు మా అన్న, నాకు అర్థం కాదు. ఏం కావాలి ఏం కావాలి? పప్పు. అంత పెద్ద కొట్లాట అవుతుంటే పిల్లల చోరుకు పోయేదిరా. ఏ మామ పటాకుల పండుగ అవుతుంది, లోపల టప్ప టప్ప సౌండ్ వస్తుంది, లోపల టప్ప టప్ప సౌండ్ వస్తుంది. మామ పెగ్గు వచ్చిన రాదా కొంచెం నీళ్ళు పోయి. నీళ్ళు వస్తాడు. అరే రాదాగిడు. ఏమైంది మామ? అగో దౌడలు ఉంటున్నట్టు అయింది. దౌడల డివాల్ మీద కొట్టింది అల్లుడు. అత్తకి ఇట్లుంది, ఎట్లా చేసుకునేవి దాన్ని నువ్వు? నీకేం తెలుసు? మామా నువ్వు టెన్షన్ తీసుకోకు. జాగ్రత్త. ఏ అల్లుడు మామా పోయి అత్తను రప్ప 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 చంపాలి. రప్ప రప్ప రప్ప. అత్తం చూసుకో, మేము బయట చూసుకుంటాం. యాదమ్మా బామ్మర్ది గాడు అనుకున్నది రావానికి. మనకి కొత్తగా పెళ్ళయింది, మంచిగా ఎవరు లేరు ఇప్పుడు. అమ్మ వాళ్ళు బయటికి వెళ్ళిరు. లక్ష్మి ఎంత ముద్దుగున్నావే. ఎవర్రా ఈ టైంలో మిడ్ నైట్ రేడియో పెట్టిండు. వాడు సంసారం వాడు మంచిగా వేసుకుంటాడు. బామ్మర్ది గాడా? మనకేం సంసారం లేకుండా ఇది. A few moments later. ఏ యాదమ్మా ఏమైందండి? తాగిర్రా? తాగి వచ్చిన ఇద్దరు అల్లుడు నాశనం చేసి పెట్టిన సంసారాన్ని ఇప్పుడు నువ్వు నాశనం చేస్తున్నావు తాగి తాగి. నువ్వు సంసారం చెయ్యవు, నీ బిడ్డతో సంసారం చెయ్యవు. నేనే చేయనిస్తలేదు అని నేను ఇట్లా అంటా అనుకున్నావా? నీకు ఆనియన్ పకోడా వేద్దామని చెప్పి కత్తి తీసుకొచ్చిన. మామ అత్తను చంపించాడు. పోదాం ఒక్క నిమిషం అత్తని దంపుడు పక్కన పెడితే. ఏ ఆంటీ అప్పుడే లేచినావు పొద్దున్నే? వీళ్ళెవరో తావోతలు ఉన్నారు. ఎవరింటికి వచ్చారు మీరు? మా అత్త యాదమ్మ అత్త. బయట అనుకున్నారు మరి? బయట వండుకున్నామంటే పిలు. ఓ యాదక్క, ఏంది అల్లులను బయట వంట పెట్టినావు? బయట వండుకున్నారు. గట్ల నేను వంట పెట్టేది నేనే. లోపల ఉబ్బరిస్తుంది, బయట చల్లగా ఉంటుందని పెట్టుకోమన్నా. నువ్వు నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? వీళ్ళు నా ఇజ్జత్ దీనికొచ్చింది కదా. ఒక్క నిమిషం ఏంద్రా కొంచెం అమ్మా జర్రు ఉంటే చచ్చిపోతుంటరా. నువ్వు చంపాలే, నేను చూడాలి. నువ్వు చంపాలే, పచ్చడి కింద కొట్టేసిందన్న. తెలుగు చేసిన. ఇక్కడ ఉన్నాడు. దండం పెడతారా? సంసారం చేయరా అంటే సంసారాలు నేను వస్తా కంపట్టున్నా. నడు మనమేమో సంసారం చేస్తలేం, బొమ్మర్ దగ్గర చేస్తుండు. అరే మన బాధ్యత వానికి కూడా తెలవాలి. అంటే పని చేద్దాం, వాని పిల్లాన్ని ఎత్తుకోపోదాం. మన పిల్లాన్ని ఇస్తే వాని పిల్లాన్ని ఇద్దాం. ఎక్స్చేంజ్ ఆఫర్. బా సూపర్. మన చెల్లెని జాగ్రత్త చూసుకుందాం. ఇవాళ దాన్ని ఎట్లా ఎత్తుకాలో నాకు బాగా తెలుసు. పరిచిగాని పిల్ల వినేమనుకున్నది. జాగ్రత్త, మనకు చెల్లి అవుతుంది. ఎవరు తీసుకోతురా? నా పిల్లని చంపేస్తా నేను. పో. అరే నా పిల్లని నీకు తెలిసి వస్తుంది అప్పుడు. పో. మా పిల్లాన్ని వదలంగానే నిన్ను వదిలేస్తాం అంతే. ఆ అత్తని ముక్కలుగా నరికి కైమా చేసి మటన్ బిర్యానీలో దాని మాంసం వేసుకుని తింటా నేను. నీకేంది? అత్త పొలికలు వచ్చినాయి. అరే నరుకుతారు. నువ్వెందుకు వచ్చినవే? నీకు మొగుడు కానీ అలా వండుకొచ్చి కానీ తల్లి. సంసారం చేయమంటే చికెన్ ముక్క అది. ఎక్కువైంది. జడ్జెస్ ఎలా అనిపించింది వీళ్ళు చేసిన స్కిట్? ఖుష్బు మ్యామ్. సద్దాం, యాదవ్ రాజు, భాస్కర్, అంత ఎనర్జీ ఎక్కడి నుంచి వచ్చింది మీ అందరికి? అమ్మో బాబోయ్,
unbelievable. And overall, I think as a team, you guys have killed it. శివాజీ గారు మాటలు లేవు, మాట్లాడటం లేవు. చాలా బాగుంది. వండర్ఫుల్ వండర్ఫుల్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. కాంప్లిమెంట్స్ అయితే అద్భుతంగా వచ్చాయి. మరి స్కోర్స్ పరిస్థితి ఏంటో చూద్దాము. 20